గరణమొగుడు అంటే మరి అదేనండి, గరణమొగుడు అదే టైం కదండి. అందరు హీరోస్ కూడా. అవును. అండ్ ఆ సినిమాకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది గరణమొగుడికి. ది ఫస్ట్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ సార్. అసలు క్రేజీ వేరు సార్, అది అసలు అన్బిలీవబుల్ సార్. అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి. గరణమొగుడు కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి. ఈ రోజు అంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా, ఫుట్ ఫాల్స్ కనపడుతున్నాయి. అప్పుడు ఏంటి సార్, అప్పుడు సంవత్సరాలు ఆడేసారు సినిమాలు, 175 days అలా ఉండే. అది అసలు వేరే టైం సార్, వేరే ఎరా, గోల్డెన్ ఎరా. గోల్డెన్, ఎగ్జాక్ట్లీ. అందుకని మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే అండి. ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక 5-6 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ, ఇప్పుడున్న సోకాల్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళే. రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకాల్ బిగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే. రైట్, ఎగ్జాక్ట్. సో ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో. అవును, కరెక్ట్. ఆ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఒక మూమెంట్ కింద చెప్పాలి మనం. రైట్, ఎగ్జాక్ట్. అంతే. అవును సార్, అవును. అవును. అండ్ సార్ నాకు తెలిసి వరల్డ్ వైడ్గా సౌత్ ఇండియాలో మాస్ హీరో సార్, అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉంటారు సార్. సౌత్ ఇండియా మాస్ హీరో అంటే నువ్వు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చే పొజిషన్ సార్ అది. కరెక్ట్. మీకు ఎక్కడ లేదు సార్, మీరు హాలీవుడ్లో లేదు. మీరు హాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారేమో, లేకపోతే బిగ్గెస్ట్ రెన్యూమరేషన్స్ ఉన్నాయేమో. మన హీరో రోడ్డు మీదకి వస్తే, మన స్టార్ ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కనపడితే ఉన్న క్రేజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు సార్. ప్రపంచంలో మరి ఎవరికి లేదు. మన స్టార్స్కి మాత్రమే ఉంది, అది సౌత్ ఇండియన్ స్టార్స్కి మాత్రమే ఉంది, హీరోలకి. ముఖ్యంగా మన తెలుగు తమిళ్ ఇంకా అసలు పీక్స్ అండి. మలయాళం, కన్నడ కొంచెం ఫ్యాన్డమ్ వేరు, ఆ ఫ్యానిజం వేరు సార్. పర్ఫెక్ట్ 100% కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక 2-3 పాయింట్లు మీరు అలవోగ్గా చెప్పారు. విక్రమార్కుడు వచ్చే వరకు కూడా, ఆ విక్రమార్కుడు వచ్చే వరకు కౌరవుడు మధ్యలో మీరు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, వాటి మీద ఎందుకు మీకు అంత నమ్మకం కలగలేదండి? అంటే అర్థం కాదు. అంటే కెరీర్ బేస్, కెరీర్ నమ్మకం అని కాదండి. అంటే ఒకటి అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్, ఓకేనా. అంటే సక్సెస్ అవుతామా లేదా తెలియదు, లాంజివిటీ తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎందుకంటే కళ్ళ ముందు చూసాం కదండి చాలా ఎగ్జాంపుల్స్. ఒక షార్ట్ టైంలో వచ్చినా కూడా తర్వాత 2-3 ఏళ్ళు అంటే కనపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్టర్స్. అవును. స్టార్ట్ అయినప్పుడు 2020 ఉన్నప్పుడు అంటే ఫుల్ మెచ్యూరిటీ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. మీరు వెళ్ళే కొద్దీ సంవత్సరం మీరు పరిస్థితులు చూసే కొద్దీ మీ ఏజ్ రావటం, మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం, మీ ఆలోచన ధోరణి మారటం, మ్యారేజ్ అవడం. సో ఇట్లన్నిటి వల్ల చిన్న కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది. కాకపోతే విక్రమార్కుడు తర్వాత ఇక నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఇది మంచి రోల్, మనకి సాలిడ్ రోల్ ఇచ్చారు, ఇది బాగా వర్కౌట్ అయిందని చెప్పేసి ఇక కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళిపోయాను. కొంచెం కన్ఫ్యూజన్ అటు ఇటుగా ఉంది అంతకుముందు కొంచెం. అంటే సాలిడ్ క్యారెక్టర్లు పడ్డాయిగా అప్పుడు కూడా మీకు? లేదు, అప్పటికీ క్యారెక్టర్స్ నాకు ఖుషి దగ్గర నుంచి విక్రమార్కుడు వరకు అన్ని పెద్ద సినిమాలు చేశానండి. చాలా లక్కీ నేను ఆ విషయంలో, చాలా ఫార్చునేట్. పడ్డాయి కానీ ఎక్కడో సాలిడ్ క్యారెక్టర్ పడలేదు అనేది అయితే అతను ఒక్కడే ఒక నెగిటివ్ రోల్ ఇచ్చారు సురేందర్ రెడ్డి. దాంతో విక్రమార్కుడు, దాని ముందని ఫ్రెండ్ వేషాలు, 1 సీను 2 సీన్లు అలా వస్తూ కనపడినట్టు అలా ఉండే క్యారెక్టర్స్ అన్ని. సో కొన్ని డౌట్స్ ఉండే. సో నాకు కొంచెం విక్రమార్కుడు వచ్చిందో కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే ఇంకంటే మీకు నమ్మకం కలిగిపోయింది, ఇక్కడ సర్వే అవ్వచ్చు, ఇక్కడ ఉండొచ్చు, వీఆర్ దేర్ అనిపించింది. మ్యారేజ్ అయిన తర్వాత విక్రమార్కుడు అంతే అండి, అంతే. అయితే ఆవిడ పట్టుకొచ్చింది మీకు? అంతే కదండి, 100%. సిరి సంపదలు పట్టుకొచ్చింది 100%. అంతేనా? 100% డౌటే లేదు అందులో. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కలిసి వస్తుంది. డెఫినెట్ గా కలిసి వచ్చింది. అవునా? 100% కలిసి వచ్చింది. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్ అండి. ఓకే. నేను ఖుషి తర్వాతే నాకు పరిచయం అండి నా వైఫ్. సో అప్పటి నుంచే కలిసి వచ్చింది నా వైఫ్, నాకు ఫస్ట్ నుంచే. విక్రమార్కుడు అంటాం కదా, ఫస్ట్ నుంచే. సెకండ్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి అంతే ఫస్ట్ నుంచి కూడా. వెరీ నైస్. అంటే ఆవిడ కూడా ఏదో మిస్ వరల్డ్ అలాంటివేవో, అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ ప్యాజెంట్స్ ఇవన్నీ చేయాలని ఉండేది కోరికతో. మ్యారేజ్ అయినతో మిస్సెస్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి జరిగింది. దానికి కంటెస్ట్ చేసింది, గెలిచింది. అంటే మరి ఎందుకు ఆవిడ ఎప్పుడు అనుకోలేదా? లేదండి, ఎప్పుడు అనుకోలేదు. అదొక కోరిక, దాన్ని అలా కంప్లీట్ చేసాం. సో కంప్లీట్ గా ఆవిడ ఫ్యామిలీ లైఫ్, హౌస్ వైఫ్. కాకపోతే కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు, ఆర్నమెంట్స్ అవి డిజైన్ చేస్తూ ఉంటుంది. సో వీలైనంత వరకు తను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఊరికే అది పాస్ టైం లాగా, లేకపోతే దానికి కమర్షియల్ గా ఏం లేదండి, హాబీగానే. ఎవరిని అడిగితే డెఫినెట్ గా చేసి పెడుతుంది ఫ్రెండ్ సర్కిల్ అక్కడ, అంతవరకే. ఓకే. ఎవరైనా అడిగితే డిజైన్ అంతవరకేనండి. వెరీ నైస్. ఇప్పుడు మీరు విక్రమార్కుడు తర్వాత అంటే మీకు
రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళారండి, లేకపోతే వాళ్ళు ఏది ఇస్తే ఏది ఫిక్స్ చేస్తే దాని మీదే అలాగా? సార్ నేను ఒక విషయం బాగా నమ్ముతాను నాగేంద్ర గారు, ఇండస్ట్రీ మనం ఎంతైతే డిజర్వ్ చేస్తాం అంతే ఇస్తుంది సార్. మీరు ఎక్కువ అడిగినా ఇవ్వదు, తక్కువ అన్నా కూడా అదే బలివర్స్ అని నాకు మేనేజర్స్ అన్నారు. అది కూడా ఉంది, గొప్ప విషయం చూడండి, అసలు ఎక్కడ ఉండదు. మేనేజర్స్ అరే కాదండి అజయ్ గారు ఇంకొంచెం అడగొచ్చండి మీరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు ఎక్కువ అడిగితే కొంచెం ఎక్కువ అండి ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకెక్కడ దొరకదు సార్ ఇది. మనకి ఏదైతే ఏదైతే డిజర్వింగో మనకి అంతే ఇస్తుంది సార్ ఇండస్ట్రీ. మనం చించుకొని నాకు 10 కావాలి 20 కావాలన్నా వర్కౌట్ అవ్వదు, ఇవ్వరు సార్ అట్లా. అదే ఎంతో అంతే ఇస్తారు. దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, తెలియకుండా అక్కడికి వస్తాం. ఆ అమౌంట్లో వస్తాయి మనకి, ఇంకా మనం ఎక్కువ తాపత్రయపడ్డా కూడా ఉపయోగం లేదు. ఏం మనం మాట్లాడక. ప్లస్ నేను పెద్దగా అంటే రెన్యూమరేషన్ వైజ్గా ఇప్పుడు నాకు రోల్స్ నచ్చాయి అనుకోండి, నేను పెద్ద డిమాండ్ నేను చాలా తక్కువ చేసిన రోల్స్ కూడా ఉన్నాయి నాకు నచ్చి, చిన్న చిన్న ఫిల్మ్స్. ఓకే, నా ఇష్టం కదా సార్. ఇప్పుడు నా చేయాలని నేను ఫ్రీగా కూడా చేసుకుంటా, నాకు నిజంగా నచ్చితే ఇష్టం. సో నేను ఎప్పుడు అంత పర్టికులర్గా ఈ డబ్బు అనేది ఇప్పుడు గట్టిగా కూర్చుంది లేదండి. కాకపోతే నేను నాకు లక్కీలో అడగకుండానే నాకు జరిగాయి. అదేలేండి, మీ సక్సెస్ గ్రోత్ దాని ప్రకారం వాళ్ళు ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. ఓకే, అంటే మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే మీ కెరీర్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే సినిమా అంటే ఏం చెప్తారు సార్? సార్ విక్రమార్కుడు తర్వాత నేను ఒక 4-5 years ఫేజ్ అవుట్ ఉంది సార్. హీరో చేయకముందు విక్రమార్కుడు తర్వాత మధ్యలో ఒకటి ఉంది, అజిత్ గారి తోటి కిరీడం అని, ఏఎల్ విజయ్. ఆ ఫేజ్ కొంచెం డబ్బులు తీసుకున్నాను సార్. ఆ ఫేజ్లో మంచి డబ్బులు చూశాను నేను. ఓకే, గుడ్ మనీ. ఓకే సార్, దేర్ ఈజ్ గుడ్ మనీ ఇన్ ఇండస్ట్రీ అండి, అందులో డౌట్ లేదు. మీరు సక్సెస్ఫుల్ అయితే సార్, నేను ఇప్పుడు బయట జాబ్స్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సంవత్సరానికి ఎంత సార్, ఒక మాట అనుకుందాం, ఇప్పుడు 50 lakh rupees per annum అనుకుంటే ప్రాబ్లీ 5 lakhs per month అనుకుందాం యావరేజ్. దట్స్ ఎ బిగ్ శాలరీ బయట జాబ్స్, హ్యూజ్. అది 5 lakhs per month అనేది ఎక్కడో ఒక 10, 15, 20 ఏళ్ళు నువ్వు కెరియర్ పెడితే సార్ ఇక్కడ ఓవర్ నైట్లో వస్తాయి సార్ ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్. ఇట్స్ ఆన్, అంటే మీకు పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ప్రాబబ్లీ ఫస్ట్ 10 ఏళ్ళు మీకు ఏం కనపడకపోవచ్చు. ఆ 10th year దగ్గర నుంచి మీకు వచ్చే డబ్బులు ఇతను ఏదైతే మిగతా జాబ్స్లో విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించేది ఒక సంవత్సరం సంపాదించేస్తున్నాం. అవునండి, ఇక్కడ సింపుల్ యాజ్ దట్. అవును. సో ఏంటంటే ఎందుకు అంత డబ్బులు వస్తాయంటే అగైన్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ లెస్, తక్కువ పర్సంటేజే సక్సెస్ఫుల్ అవుతారు, అన్ప్రెడిక్టబుల్. నీ రిస్క్ బట్టే రివార్డ్ కదా సార్, అంతే. రిస్క్ బట్టి రివార్డ్ ఎక్కడన్నా కూడా. సో నువ్వు హైయర్ ది రిస్క్, మీకు లైఫ్ రిస్క్ కదా సార్ సినిమాలు. వెన్ యూ స్టార్టెడ్ కెరియర్ రిస్క్ చేసినట్టే కదా సార్, లాటరీ. సో దే షుడ్ బి రివార్డెడ్ కదా. ఎంతమంది ధైర్యం చేస్తారు చెప్పండి. నేనేది అలా లెక్కన ఒక రకంగా డబ్బులు ఎంత ఇచ్చినా కూడా తక్కువే నా ఫీలింగ్ సార్. బయట వాళ్ళకి అనిపిస్తుంది బాగా ఎక్కువ కోట్లు లక్షలు తీసుకుంటారని, వాళ్ళకి ఈ పాయింట్ పర్టికులర్ పాయింటే కనపడుతుంది చూసే వాళ్ళకి. దాని ముందు సార్ ఎంత రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి ఎంత స్ట్రగుల్ రిస్క్ ఎంత చేశాడు, పేషెన్స్. అవును, ఇప్పుడు వెయిటింగ్. అవును అన్నీ సార్. ఇప్పుడు బాగున్నాం కాబట్టి బాగుంది అంటున్నారు, ఫెయిల్ అయి ఉంటే మొహం కూడా చూడరు సార్. కరెక్ట్. సో ఆ రిస్క్కి రివార్డ్ అంతే, రిస్క్కి రివార్డ్. కరెక్ట్, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంటే మీరు ఓకే విక్రమార్కుడు తర్వాత మీకు మంచి హైప్ వచ్చింది, విక్రమార్కుడు పెద్ద హిట్, మీకు మంచి క్యారెక్టర్ పడింది ఆ సినిమాలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.